పిఎం గతిశక్తి 3వ వార్షికోత్సవం మనకి న్యూస్లో ఉండటం జరిగింది. సో అంటే 3rd యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో దీనికోసం ముందుగా ఈ పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ ఏంటో ఒక్కసారి చూద్దాం. పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగా రోడ్లు కానీ రైల్వేస్ కానీ రైల్వేస్, బ్రిడ్జెస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, కల్వర్ట్స్ ఓకేనా. సో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్స్, అర్బన్ డెవలప్మెంట్, కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ని డెవలప్ చేయడం అనమాట. సో పిఎం గతిశక్తి యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో మౌలిక వసతులను డెవలప్ చేయటము, కనెక్టివిటీ చేయటము, రోడ్లు కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ అంటే త్రూ మీన్స్ ఆఫ్ రోడ్స్, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్ ద్వారా కనెక్టివిటీ చేయటము, బ్రిడ్జెస్ కనెక్ట్ చేయటము, పోర్ట్ల యొక్క ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ డెవలప్ చేయటము, వాటి అనుసంధానం చేయటము, ఇంటర్లింక్ చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క పిఎం గతిశక్తి అనేటువంటి ప్రోగ్రామ్. సో దీనిలో భాగంగా 3rd యానివర్సరీ జరిగినప్పుడు వీరు 101 రోడ్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు, 73 రైల్వే లైన్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు, 12 అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయబోతూ ఉన్నారు, 4 గ్యాస్ ప్రాజెక్టులను డెవలప్ చేయబోతూ ఉన్నారు అండి. మీరు ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో అన్ని రంగాలలో భారతదేశంలో డెవలప్మెంట్స్ చేసేటువంటి స్కీమే పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్.